జీవీటీవీ న్యూస్ మెచేర్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్లోని గురుకుల్ కళాశాల గ్రౌండ్లో మల్లారెడ్డి హెల్త్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన గట్కేసర్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ చామకూర భద్రారెడ్డి పాల్గొని గెలుపొందిన విజేతలకు అభినందనలు తెలిపి గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా భద్రారెడ్డి మాట్లాడుతూ యువత సెల్ ఫోన్లకు పరిమితం కాకుండా రోజుకు కనీసం 1 గంట పాటు శారీరక వ్యాయామం లేదా క్రీడల్లో పాల్గొనాలని డాక్టర్ భద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆధునిక జీవన శైలిలో ఆహారపు అలవాట్లు, వ్యాయామంపై శ్రద్ధ వహించాలని, ప్రోటీన్ ఫుడ్ను ఆహారంలో భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. మేడ్చల్ పరిధిలోని 16 మున్సిపాలిటీల్లో త్వరలోనే భారీ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించి స్థానిక యువతను రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని భద్రారెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పలుకుల మాధవరెడ్డి, గట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు వెంకటరెడ్డి, మారం లక్ష్మారెడ్డితో పాటు వివిధ గ్రామ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మరియు క్రీడాభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మన గట్కేసర్లో మన జీపీఎల్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంటు గత 25 తారీఖు నాడు మన స్థానిక శాసనసభ్యుడు మల్లారెడ్డి గారు ప్రారంభం చేయడం జరిగింది. ఈ టోర్నమెంటు మన మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ చైర్మన్ గారు స్పాన్సర్ చేయడం అనేది. ఆ కార్యక్రమానికి చైర్మన్ భద్రారెడ్డి గారు ఇక్కడికి విచ్చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా గట్కేసర్లో క్రికెట్ అంటే చాలా యూత్ దాన్ని ఇంకా చాలా రోజు ప్రాక్టీస్ చేస్తారు. ఈ గురుకుల్ గ్రౌండ్లో చాలామంది క్రీడాకారులు ఉన్నారు మా గట్కేసర్లో. అందుకనే మా భద్రారెడ్డి గారు ఈ 2వ సంవత్సరం, గత సంవత్సరం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా మన ట్రస్ట్ నుంచి పెట్టడం జరిగింది. రాబోయే కాలంలో కూడా మా మల్లారెడ్డి గారి 50వ మన మ్యారేజ్ డే సందర్భంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఇదే గ్రౌండ్లో మ్యాట్తోని మన గ్రేస్ బాల్తోని పెట్టాలని మా పిల్లలందరూ కూడా మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించి మంచిగా పెద్ద ఎత్తున చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి మా మల్లారెడ్డి గారు వాళ్ళ ట్రస్ట్ నుంచి కానీ వాళ్ళ సొంతంగా కూడా మా గట్కేసర్ మున్సిపాలిటీకి కానీ ఇక్కడ నియోజకవర్గం కానీ ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ప్రజలకు మల్లారెడ్డి సార్ గారు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ యూత్ అందరూ కూడా ఇంకా ముందు మంచి ఈ క్రికెట్ను ఒక గట్కేసర్కే పరిమితం కాకుండా పెద్ద ఎత్తున ఇప్పుడున్న టీం అందరూ కూడా ఒక విలేజ్లో ఒక టీమ్గా ఏర్పడి మా ప్రకాష్ కానీ, మా ప్రశాంత్ కానీ, మా విజయ్ కానీ, వీళ్ళందరూ మా సంజయ్ కానీ, మా సేటు శ్రీనివాస్ కానీ, వీళ్ళందరూ పిల్లలు చాలా, మా అంజి కానీ అందరూ కూడా వీళ్ళందరూ, మా అల్లుడు సాయి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ క్రికెట్ను ఆడుతూ ఈ కార్యక్రమానికి మన భద్రన్న పిలవంగానే వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పిలవంగానే అందరూ నాయకులందరూ మా నాయకులు కూడా ఇక్కడ విచ్చేసినందుకు కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. ఇక్కడ గట్కేసర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో ఇంత భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసిన మన అందరూ యూత్ ఆర్గనైజర్స్ అందరు కూడా, అదేవిధంగా ముఖ్య అతిథులుగా వచ్చిన మన బండారి సీనన్న గారిని, అదేవిధంగా విజయానంద్ గారు కానీ, అదే మన కౌన్సిలర్ మన వెంకటరెడ్డి అన్న గారు, సార సీనన్న గారు, పెద్ద లక్ష్మణరెడ్డి అన్న గారు, మన రాధాకృష్ణ గారు, అందరూ ఇంకా వేరే ఊర్ల నుంచి కూడా, మండలం నుంచి అందరూ కూడా, సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ కూడా యూత్ అందరూ కూడా మంచి ఫైనల్ చూస్తుంటే ఒక మంచి ఉత్సాహంగా చుట్టుముట్టు అందరూ కూడా నిలబడి చూస్తూ ఉన్నారు. అంటే ఒకటే దీనికి ముఖ్యంగా మల్లారెడ్డి హెల్త్ ట్రస్ట్ తరఫున మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఒకటే మా ఉద్దేశం ఏంటంటే యూత్ అందరూ కూడా గ్రౌండ్లో నిలబడాలి, ఎండకు నిలబడాలి. ఇప్పుడు చూస్తుంటే అందరూ కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. నేను డాక్టర్గా నేను చెప్తున్నాను, అందరూ కూడా
ఇప్పుడు అందరూ కూడా మొబైల్ అడిక్ట్ అయి మొబైల్లో ఎక్కువసేపు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అదేవిధంగా బయట ఒక ఎక్సర్సైజ్ అనేది ఒక గంట కూడా చేయట్లేదు. మళ్ళీ అదేవిధంగా ఆహార పద్ధతులు కూడా అన్ని కూడా చాలా అంటే మంచి లేవు. కాబట్టి దీంతో ఒకటే యూత్ అందరూ కూడా సందేశం ఇస్తున్నాను, మీరందరూ కూడా ఖచ్చితంగా ఒక గంట సేపు ఎక్సర్సైజ్ చేయాలి. ఏదో మీరు క్రికెట్ ఆడతారా, రన్నింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా మీ ఇష్టం, కానీ గంట సేపు కంపల్సరీగా మీరు ఒక ఎక్సర్సైజ్ చేయాలి. ప్లస్ మీరు ఒక ప్రోటీన్ ఫుడ్ అనేది కొద్దిగా అట్లీస్ట్ మీరు డైట్లో ఉండాలని నేను అందరూ కోరుతున్నాను. ఇదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రెండు నెలల్లో అంటే ఇప్పుడు 16 మన మేడ్చల్ మొత్తంలో కూడా 16 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలు అయినాయి. కాబట్టి ఇప్పుడు అంటే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ జోన్స్ అయినాయి. కాబట్టి ఇవన్నిట్లో కూడా మేము నెక్స్ట్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తాం. ఇంట్లో ఉండే యూత్ను కూడా అంత ఎంకరేజ్ చేస్తూ మన స్టేట్ లెవెల్ కూడా ఆడేటట్టు ఎంకరేజ్ చేస్తామని కోరుతున్నాం. థ్యాంక్ యూ.